డాలస్లో మొదలైనటువంటి వేడుకలు ఈరోజు ఇక్కడ మరింత గ్రాండ్గా అందాన్ని సంతరించుకుంది. మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రామ్ చరణ్ గారు. నమస్తే ఏపీ. చాలా దూరం నుంచి చాలా శ్రమ తీసుకుని సినిమా ఇండస్ట్రీ మీద ప్రేమతో చాలా దూరం నుంచి వచ్చిన ప్రతి సినిమా అభిమానులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ముందుగా రాజమండ్రి ఇవాళ ఈ జనసముద్రం చూస్తూ ఉంటే నా ఇంకో రోజు గుర్తుకొస్తుంది. మన రాజమండ్రి బ్రిడ్జ్ మీద మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి అక్కడ ర్యాలీ చేసినప్పుడు ఆ జనసముద్రం చూస్తే ఇలాగే ఉంది. అక్కడ కూడా రాజమండ్రిలో ఈ సినిమా షూటింగ్ చాలా చేసాం, చాలా రోజులు చేసాం. సో పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్ యూ. ఇవాళ ఇలా వచ్చినందుకు ఇంత బిజీ స్కెడ్యూల్లో వారి మినిస్టర్స్ అందరికీ, ఇక్కడ వచ్చిన మన సినిమాటోగ్రఫీ మినిస్టర్స్ అందరికీ, మిగతా మంత్రులందరికీ చాలా థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. చాలా మాట్లాడాలనుకున్నాను కానీ ముందు మీరు ఇక్కడ వెనకాల చాలా టెన్షన్గా ఉంది. ఇప్పుడు నిజంగా సినిమా పేరు గేమ్ చేంజర్, అది నిజమే. శంకర్ గారు ఎందుకు పెట్టారో తెలియదు. తెర మీద బహుశా మేము చేసే పాత్ర ఒక గేమ్ చేంజింగ్ పాత్ర, కానీ నిజ జీవితంలో మీ అందరికీ తెలుసు, కేవలం ఏపీలోనే కాదు ఇండియన్ పాలిటిక్స్కి ఉన్న ఏకైక నంబర్ 1 గేమ్ చేంజర్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారే. అలాంటి ఆయన పక్కన నేను నుంచోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. జనాల కోసం ఇంత తపన పడి ఇంత ఆలోచించే ఒక వ్యక్తి పక్కన ఆయన జీవించేటప్పుడు మేము కూడా ఆయన పక్కనే ఉంటూ ఇలా ఉన్నామని, అదే కుటుంబంలో పుట్టామని మీతో ఇలా పంచుకున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. శంకర్ గారు ఎవరిని చూసి ఇలాంటి క్యారెక్టర్స్ రాశారో మీ అందరికీ తెలుసు. నిజ జీవితంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని లాంటి వ్యక్తులు చూసి రాసిన క్యారెక్టర్ అది. సో చాలా థ్యాంక్ యూ. చాలా మాటలు అనుకున్నాను కానీ ఇంకో వేదిక మీద మీరేం అనుకోకపోతే చాలా మాట్లాడతాను. బట్ ఈ ఒక్కసారికి నాకు కూడా వినాలని ఉంది మా డిప్యూటీ సీఎం గారిని, మా ఓజీని. ఓకేనా? థ్యాంక్ యూ బాబు. Okay, thank you. And yes, Shankar Garu had to speak something. సారీ, ఇది టైం తక్కువ ఉందని ఏమేమి మాట్లాడాలనుకున్నానో అన్నీ నేను మర్చిపోయాను. అంటే నా డాటర్ మ్యారేజ్కి ఇన్విటేషన్ ఇవ్వాలని పవన్ గారి ఇల్లుకి వెళ్ళాను నేను. అంత రెస్పెక్ట్, అంత హాస్పిటాలిటీ, ఎంత మంచి ఇంగ్లీషు, ఎంత మంచి బిహేవియరు. ఫ్యూ మినిట్స్లో నేను ఇంప్రెస్ అయిపోయాను. ఒక మాటలో చెప్పాలంటే ఈజ్ ద వన్ హూ సీస్ ద హార్ట్స్. అలాంటి వాళ్ళు ఈ గేమ్ చేంజర్ ఫంక్షన్కి వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేసేదానికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you so much, Shankar Garu. And before Pawan Kalyan Garu speaks, ee roju mana main sponsors ayinatvanti VVK nunchi Vijay Garu and VBG Raju Garu to please present a bouquet and a memento. And alage thank you. January 10వ తారీఖున మనకి సినిమా విడుదలవుతోంది. సంక్రాంతి పండగ ముందుగానే వచ్చేస్తోంది. గేమ్ చేంజర్, పొలిటికల్ సిస్టంలోనే ద రియల్ గేమ్ చేంజర్ మా పవన్ కళ్యాణ్ గారికి మైక్ని హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాము.
రాజమండ్రి నగరంకి విచ్చేసిన సినిమా అభిమానులందరికీ, తెలుగు హీరోల అభిమానులందరికీ, ప్రత్యేకించి రామ్ చరణ్ గారి అభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన ఆసీనులైన విశిష్ట అతిథులందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి విచ్చేసిన ప్రజానీకానికి నా హృదయపూర్వక నమస్కారాలు. దీనిని ప్రసార మాధ్యమాల్లో చూస్తున్న ఆశేష ప్రజానీకానికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పత్రికాధిపతులకి, పాత్రికేయులకి, యూట్యూబ్ ఛానల్స్కి, అన్ని సోషల్ మీడియా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారం. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఎలా చెప్పాలో నాకు తెలియదు. ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకూడదు కదా. రఘుపతి వెంకయ్య నాయుడు గారిని మర్చిపోలేం, ఒక దాదాసాహెబ్ ఫాల్కేని మర్చిపోలేం, ఒక రాజ్ కపూర్ని మర్చిపోలేం, సత్యజిత్ని మర్చిపోలేం, షోలే తీసిన సిప్పిల్ని మర్చిపోలేం, తెలుగు సినిమాలని ఖ్యాతి నిలబెట్టిన నాగిరెడ్డి గారిని మర్చిపోలేం, బిఎన్ రెడ్డి గారిని మర్చిపోలేం, గోడవల్లి రామబ్రహ్మం గారిని మర్చిపోలేం. ఈ రోజున ఇంతమంది వేదిక పైన శంకర్ గారు లాంటి నిష్ణాతులు మహానుభావులు ఉన్నారు అంటే, సూర్య గారు లాంటి నటుడు దర్శకులు ఉన్నారంటే మేము మూలాలు మర్చిపోకూడదు. తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలందరికీ గుర్తు చేసుకుంటూ, తెలుగు జాతికి పేరు తెచ్చిన ఎన్టీ రామారావు గారికి మనస్ఫూర్తిగా ఆయనని గుండె లోతుల్లోంచి ఆయనకి స్మరించుకుంటూ, అలాగే పవన్ కళ్యాణ్ ఉన్నా, రామ్ చరణ్ ఉన్నా, ఏ హీరోలు ఉన్నా కానీ దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి గారు. మీరందరూ గేమ్ చేంజర్ అనొచ్చు, ఓజీ అనొచ్చు. ఆ మూలాలు ఎక్కడో మారుమూల ఒక చిన్న పల్లెటూరులో, కుగ్రామంలో, మొగల్తూరు అనే కుగ్రామంలో కుగ్రామంలో చదువుతూ విఆర్ఎస్ఎన్ వైఆర్ఎన్ కాలేజ్ నర్సపూర్లో చదువుకుంటూ ఇవన్నీ ఇలాంటిదే మీరు అనాలంటే ఆద్యుడు ఆయనే. మీరు ఈరోజు కళ్యాణ్ బాబు అనండి, ఓజీ అనండి, డిప్యూటీ సీఎం అనండి, ఏదన్నా ఆయనే ఆద్యులు. నేను మూలాలు మర్చిపోను. నేను ఎప్పుడు రఘుపతి వెంకయ్య నాయుడు గారిని మర్చిపోం, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతను దాదాసాహెబ్ ఫాల్కే గారిని మర్చిపోం. మూలాలు మనం ఎప్పుడు మర్చిపోం. అలాగే మేమందరం రామారావు గారిని మర్చిపోలేం. ఇంతమంది తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడ కదిలింది, వచ్చింది అంటే దాని స్ఫూర్తి ఒక అక్కినే నాగేశ్వరరావు గారు, రామారావు గారు, గట్టమనేని కృష్ణ గారు, ఒక శోభన్ బాబు గారు, ఎంతోమంది నిష్ణాతులు పెద్దలు తెలుగు చిత్ర పరిశ్రమ కోసం శక్తియుక్తులు ధారపోసిన వారు. వారందరికీ మనస్ఫూర్తిగా హృదయం నుంచి ఒక నటుడిగానే కాదు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కూడా మనస్ఫూర్తిగా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను.
ఈ రోజున ఈ వేదికకి ఇంత బలంగా తెలుగు చిత్ర ఒక ఫిలిం ఓపెనింగ్ ఇక్కడ ఒక సినిమా ఫంక్షన్ ఇక్కడ చేసుకోగలిగామంటే కూటమి ప్రభుత్వం అనుభవజ్ఞుడైన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఆశీస్సులు, ఆయన సహకారం, ఆయన నిరంతర మద్దతు ఈ రోజున